నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక టెక్స్ట్ చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాము. చాలాసార్లు ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. టోటల్గా ఇందులో 22 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 22 చాప్టర్స్ కూడా తర్వాత ఏంటి, నార్మల్గా ఏ ఆధ్యాత్మిక గ్రంథం అయినా సరే నిజం చెప్పాలంటే మహానుభావులు, ఋషులు వాళ్ళు కూడా మనలాగా మానవుల్లాగానే పుట్టారు, మానవుల్లాగానే జీవించి విషయాన్ని అర్థం చేసుకొని దైవత్వానికి మానవత్వానికి ఉన్నటువంటి విషయాన్ని తేడాని వాళ్ళు గ్రహించి అది మహానుభావులు మానవాళికి అందించిపోయినారు. నిజం చెప్పాలంటే వాళ్ళు గ్రహించింది కూడా 3 విషయాలే. ఏంటది? మనకు ఒక శరీరం ఉంది, మన దగ్గర ఒక ప్రాణం ఉంది, తర్వాత మూడోది వచ్చేంటి, ప్రాణం ఉందనేటువంటి విషయం ఎవరికి తెలుస్తోంది? మనసుకు తెలుస్తోంది. ఈ మనసు ప్రాణం కలిసి, ప్రాణం అంటే శక్తి, మనసు అంటే ఆలోచన, వాటిని నామరూపాలు అంటారు. ఈ నామరూపాలు కలిసి శరీరం ద్వారా క్రియ చేస్తాయి. దేనికోసం క్రియ చేస్తాయి? అసలు మనం ఎందుకు పనిచేస్తున్నాము? ఏ విషయమన్నా తీసుకోండి, ఎక్కడో సంతోషం వస్తుందనేటువంటి భావం తప్ప ఎప్పుడో పుట్టిన 60 సంవత్సరాల నాడు పుడితే ఏదో 5-6 సంవత్సరాలకి ఏదైనా ఊహ తెలిస్తే ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసినా ఎందుకోసం చేస్తున్నాం? ఏదో సంతోషం వస్తుంది, ఏదో ఆనందం వస్తుంది అనేటువంటి విషయం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంటే ఏంటి? అల్టిమేట్గా మనం తీసుకున్నటువంటి శరీరానికి కారణం ఏంటి? ఆనందంగా ఉండడానికి. అట్లాగే సృష్టి ఎందుకు వ్యక్తమైంది? సృష్టి ఎవరు కూర్చొని వ్యక్తం చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు అనే దానికి ఏమీ కూడా అథెంటిక్గా ఆధారాలు లేవు. కాకపోతే ఏంటి, కాలము, ప్రదేశము, వస్తువులు దాటినటువంటి ఒక శక్తి ఉంది. అంటే బియాండ్ టైము స్పేసు ఆబ్జెక్ట్ దాటినటువంటి ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎలా ఉంది? నిర్వికల్పంగా, నిరాకారంగా, నిశ్చలంగా, ఏ కోరికలు లేకుండా సర్వత్రా వ్యాపించున్నది. అలాంటి జ్ఞానానికి ఏదో మరి ఆలోచన వచ్చిందో, మరి లేదంటే సృష్టి మేనిఫెస్ట్ అవ్వాలనో అవగాహన ఉందో మనకు తెలియదు, కానీ క్రియేషన్ అంతా మేనిఫెస్ట్ అయినట్టుగా కనపడుతుంది. మరి సృష్టి జరిగింది, చేశారు అని ఆ మహానుభావులు ఋషులు అంటలే, సృష్టి జరిగినట్టు కనపడుతుంది అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? సృష్టి జరగనట్టు కనపడుతున్నది అంటే ఎవరి మనసులో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు సృష్టించుకుంటున్నాగా. ఇప్పుడు నా మనసులో ఒకటి ఉంది, పక్క వాళ్ళ మనసులో ఒకటి ఉంది, అదే కరెక్ట్ అనుకుంటున్నాము. అంటే ఎవరి సృష్టిని బట్టి వాళ్ళు సృష్టి మేనిఫెస్ట్ అయింది అనుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? అది ఎవరి జ్ఞానం ప్రకారం వాళ్ళకి కనపడుతుంది తప్ప అది ఏమీ లేదు. ఒకవేళ ఉన్నా అదంతా కూడా మిథ్య. ఎందుకు? టెంపరీ, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఈ సృష్టిలోకి వచ్చినటువంటి ఏ మహానుభావులు కానీ ఋషులు కానీ మనకు భౌతికంగా మనకేం కనపట్టల్లా. మరి భౌతికంగా కనపట్టలేదు అంటే నిర్వికల్పంగా నిరాకారంగా ఉన్నారేమో మనకి తెలియదు, మనం చూడలేదు కాబట్టి ఆ విషయం గురించి మనకి మాట్లాడేటువంటి శక్తి లేదు. ఇప్పుడు ఇక్కడ మన త్రిపుర రహస్యంలో కూడా చెప్పదలుచుకున్నది ఏంటి? ఒక నిర్వికల్ప జ్ఞానం నుంచి సృష్టి అంతా మేనిఫెస్ట్ అయింది. అది ప్రకృతి ఏంటి? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మనము ఆ జ్ఞానాన్ని కనుక్కోవాలంటే ప్రకృతికి సంబంధించిన విషయాలన్నీ మనం వదిలించేసుకుంటే ఆ స్థితి మనం అవగాహన చేసుకుంటాం. కాకపోతే శరీరం ఉంది కాబట్టి శరీరాన్ని కర్మ చేయటం వాడాలి, అది నిష్కామ కర్మగా ఉండాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనసు ఉంది కాబట్టి మనసుని ఒకే సంకల్పం పెట్టడానికి, ఒకే విషయం మీద మనసు పెట్టడానికి మనసుని భక్తికి వాడుకోవాలి. ఆ తర్వాత ఏంటి? మన 24 గంటలు బయట తిప్పుతున్నది ఏంటి? మన సెన్సార్ గన్స్. వాటిని చిన్నగా లోపలికి తీసుకొని వచ్చి ఒకే విషయం మీద పెట్టడం ప్రాక్టీస్ చేసినప్పుడు మన దగ్గరే ఉన్నటువంటి మన జ్ఞానము, మన బుద్ధి వికాసం చెంది సత్యం ఏంటి, అసత్యం ఏంటి గ్రహిస్తామన్నారు. ఏంటి సత్యం? భౌతికంగా ఎన్ని వేల కోట్లున్నా, ఎన్ని సంవత్సరాల నాడు బతికినా, ఎన్ని సృష్టించినా యోగులతో సహా అందరూ వెళ్ళిపోయినారు. అందుకని ఆ మహానుభావులు ఏం చెప్పారు? ఒక్కటే ఒక జ్ఞానం ఉన్నది, అదే ఆత్మ, దానికి చావు పుట్టుకలు లేవు, ఎక్కడుందో ఏంటో తెలియదు, మొత్తం సర్వత్రా ఉన్నది, అది నీ దగ్గరే ఉన్నది, దీనికి శీతోష్ణ స్థితులు ఏమీ లేవు అని భగవద్గీతలో చెప్పటం జరిగి, మరి సృష్టి మేనిఫెస్ట్ అయింది అనడానికి ఏదో ఒక పేర్లు పెట్టాలి కాబట్టి సృష్టి మేనిఫెస్ట్ అయింది, ఆయన పేరు బ్రహ్మ, ఆ సృష్టిని మెయింటైన్ చేస్తున్నాడు ఆయన విష్ణుమూర్తి, మళ్ళీ సృష్టిని లోపలికి ఎత్తుకొని పోతున్నాడు ఆయన ఈశ్వరుడు అని ఆ పేర్లు పెట్టడం జరిగింది. అల్టిమేట్గా ఇవన్నీ కూడా మహానుభావులు చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ అనుభవానికి అనుగుణంగా కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి చాప్టర్ ఏంటి? విద్యాగీత అన్నాడు. విద్యాగీత అంటే జ్ఞానగీత. ఇప్పుడు భగవద్గీత ఉంది కదా, ఏంటి భగవద్గీత ఎవరిది? భగవాన్ గీత. ఇప్పుడు ఈ విద్యాగీత ఎవరిది? భగవతీ గీత.
ఏంటి భగవాన్ ఎవరు, భగవతి ఎవరు? మన ఋషులు గ్రహించిందబ్బా. వాళ్ళ వాళ్ళ మేధా సంపత్తట ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతాలు రెండే అంటున్నారు. ఏంటి? మన ఉపనిషత్తుల ఋషులు ఆలోచించి అనుభవానికి తెచ్చుకున్నటువంటి విధానం. రెండోది వచ్చేంటి ఈ గ్రహాలు, అవి ఎలా పనిచేస్తున్నాయి, ఏంటి అసలు నిజంగా గ్రహాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు మనం ఆకాశంలో పోతాం ఫ్లైట్లో, ఖాళీగా ఉంటుంది, అక్కడ మనకి మళ్ళీ సూర్యుడు ఎంతో ఎత్తులోనే కనిపిస్తాడు. అంటే అర్థం ఏంటి? అవి ఎంత దూరం ఉన్నాయో ఎక్కడున్నాయో ఏంటో మనకి తెలియదు. అది కూడా వండరే ఇప్పటి వరకు కూడా. అంటే రెండు వండర్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఉపనిషత్తుల ఋషుల యొక్క ఇంటలెక్చువాలిటీ, రెండొచ్చి గ్రహాలు అని చెప్పారు. నిజంగా మనం కనుక వాళ్ళు చెప్పింది కనుక డీకోడ్ చేస్తుంటే ఆ భగవతత్వం దయ వల్ల మనకి కూడా రకరకాల కొత్త భావాలు వస్తున్నాయి. ఈరోజు ఏంటి? ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? భగవాన్ అన్నాడు. భగవాన్ అంటే ఎవరు? జ్ఞానం అంటే ఎవరు? మనసు అంటే ఏంటి? భౌతికంగా లిమిటేషన్ కనుక పెట్టుకుంటే మనసులో భౌతికానికి సంబంధించినటువంటి ఏ ఆలోచన లేకపోతే నిర్వికల్ప స్థితి ఉందంటే అదే జ్ఞానం. అంటే కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్ అంటే వాళ్ళకు అర్థమైంది కూడా 3 స్థితులే చెప్పారు. లేచిన తర్వాత కాన్షియస్నెస్, ఎరుక, జాగ్రత్త అవస్థ, ఆలోచనల్లో ఉన్నప్పుడు స్వప్నావస్థ అంటే డ్రీమ్ స్టేటు, అంటే సబ్ కాన్షియస్. ఇంకా అసలు ఏ ఆలోచన లేని స్థితి కనుక ఉంటే సూపర్ కాన్షియస్నెస్. మనం సూపర్ కాన్షియస్నెస్కి ఇవాల్వ్ అవ్వాలి అంటాడు. ఇవల్యూషన్ అంటే ఏంటి? మన ఈ చిన్న చిట్టి మనసు ఈ భౌతిక విషయాలను దాటి ఇంకా ఏదో ఉన్నది. అది అంటే ఏదో ఉన్నది అంటే ఎక్కడో ఏదో ముద్దలు పెట్టిందని కాదు. ఆ ఉన్నటువంటి జ్ఞానం మన దగ్గరే ఉంది. అది నేను అనేటువంటి విషయాన్ని గ్రహించటమే భగవతత్వ సాధన. దానికి ఏదో పేరుంది, అభిజ్ఞానం ఏదో అనే పదం ఉంది. రెండోది వచ్చేంటి? అది నాకు అర్థమైన తర్వాత నేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకేం భేదం లేదు. ఎందుకు? ఉన్నది ఒకే ఒక జ్ఞానం, ప్రకృతితో పనిచేస్తున్నాము, ఆ జ్ఞానస్థితిలో ఉంటాము. అదే మహానుభావులు చెప్పటం జరిగింది. ఇంకా ఏం చెప్పారు భగవద్గీతలో? ఇక్కడ భగవద్గీత కూడా కంపేర్ చేస్తే ఈరోజు వచ్చిన ఆలోచన చెప్తున్నాను. ఏం చెప్పాడు? సృష్టి మొత్తం నాదేనయ్యా, నేను తప్ప ఇంకోటి ఏమి లేదు, నేనంటే నాకు నామరూపక్రియలు గుణాలు కాదు, టైము స్పేసు ఆబ్జెక్టు నాకేం సంబంధం లేదు. అంటే ఏంటి? శీతోష్ణ స్థితులు అన్నీ దాటినటువంటి వండర్ఫుల్ జ్ఞానము. ఆ జ్ఞానంలో నుంచి వచ్చింది పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. దాంతోపాటు మనసు, బుద్ధి, అహంకారం. అంటే ఏంటి? 3 గుణాలు, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. మీ 8తో పాటు మన దగ్గరే మళ్ళీ ఒక జీవ చైతన్యం ఉన్నది. ఆ జీవ చైతన్యం ఎవరిదో కాదు, నాదేను, నేనేను, నా జ్ఞానమేను. కాకపోతే నేను మాయతోటి ఈ భౌతిక శరీరమే సత్యం అనుకుంటూ నేను అసలు విషయాన్ని మర్చిపోయి లోపల పడున్నాను. అందుకని ఇప్పుడు నేనేం చేస్తాను? ఏ గురువునో పట్టుకోను, ఘర్షణ పడి ఇదంతా కాదు, సంథింగ్ ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఏ గురువునో పట్టుకొని ఏ పుస్తకమో చదువుకొని అప్పుడు నా జ్ఞానాన్ని ఈ శరీరంలో నుంచి నేను యువతలకి లాక్కుంటాను. ఈ లాక్కోటాన్ని ఏమంటాడు? అన్వయ వ్యతిరేకాలు అంటాడు. అంటే ముందు నేను వ్యతిరేకిస్తాను, నేను వేరు, ఆ ప్రకృతి వేరు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాను. మరి ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? అన్వయించుకుంటా. ఏంటి? నాలో నుంచే వచ్చింది అని. అంటే ఈ ఒక్క నా జ్ఞానం తప్ప కంటికి కనపడుతున్నది, లోపల ఉన్నది అదే ఈ జీవ చైతన్యం అంతా ఒకటే తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని భగవద్గీతలో భగవాన్ చెప్పటం జరిగింది. భగవాన్ అంటే ఎవరు? జ్ఞానం. ఇక్కడ భగవతి అంటే ఎవరు? ప్రాణం. అంతే కదా. సృష్టిలో ఫస్ట్ మేనిఫెస్ట్ అయిందేంటి? నిరాకారంగా ఉన్నటువంటి ఒక సృష్టిలో ఒక కదలిక కలిగింది, అది ప్రాణం. ఆ ప్రాణం రావడంతో వెంటనే మనసుకి, జ్ఞానానికి ఏం కలిగింది? అమ్మో నేను ఒక్కదాన్నే ఉన్నానేమో అనేటువంటి విషయంగా భయం కలిగింది. అమ్మో నేను మళ్ళీ అక్కడికే వెళ్ళాలని కోరిక కలిగింది. అంటే సృష్టి మేనిఫెస్ట్ అవ్వడానికి కారణం భయము, కోరిక. ఇప్పుడు మన స్థితి కూడా అంతే కదా. మనం రావడం నిరాకారమైనటువంటి ఏమి కంటికి కనపడినటువంటి ఒక ఏరియాలో నుంచి మేనిఫెస్ట్ అయ్యాం భూమి మీదకి. అప్పుడు ఫస్ట్గా వచ్చిన ఇంప్రెషన్ ఏంటి? భయం, ఏడుపులు అందించుకున్నాం. ఆ భయం పోగొట్టుకోవడానికి పాలు తాగడానికి బయలుదేరాం. ఈ భయము, కోరిక ఏమన్నా తగ్గినయ్యా? మనిషి పెరుగుతున్న కొద్దీ భయము, కోరిక పెరుగుతూనే ఉన్నాయి. మనకు అనుభవం. 15 ఏళ్ళప్పుడు నేను బండి నేర్చుకున్నాను, ధైర్యంగా నాకు యాక్సిడెంట్ అయితే ఎవరైనా చచ్చిపోతారు అనే ఆలోచన కూడా లేదు. 60 ఏళ్ళప్పుడు కారు నేర్చుకోవాలంటే ఎవరిని గుద్దుతానో, ఎవరు చచ్చిపోతారో అనే భయం. అంటే ఏంటి? ఈ భయము, కోరిక క్షణం మనలో పెరుగుతూనే ఉన్నాయి. ఆ మహానుభావులు చెప్పిందండి ఏంటంటే, నీ భయము, కోరిక పోగొట్టుకోవటానికి ఉన్నది ఒకే ఒక మెథడు. ఇన్ని మెథడ్స్ లేవు. ఏంటది? మనకు తెలియనటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం ఉంది. అది బ్రహ్మాకారం. బ్రహ్మ అంటే ఏంటి? వ్యాపించినటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని పట్టుకో, అది నీ దగ్గరే ఉన్నది. అది నువ్వు పట్టుకుంటే నీ కంటికి కనపడుతున్నదంతా నా దగ్గర నుంచే వచ్చింది కదా అనేటువంటి భావం నీకు వచ్చినప్పుడు భయం పోతుంది, కోరిక పోతుంది అని చెప్పారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సృష్టిలో మేనిఫెస్ట్ అయిందేమో భగవాన్ జ్ఞానం, రెండోది వచ్చి ప్రాణం. ఈ రెండు కలిసే ఉన్నాయి. దాన్ని సత్ అన్నారు ఉండడాన్ని,
దాన్ని తెలియడాన్ని చిత్ అన్నారు. సత్ చిత్ ఎందుకున్నాయి? సత్ చిత్ ఆనందం కోసం ఉన్నాయి. అంటే ఏంటి? మన సృష్టిలో మన జన్మకి కారణం జస్ట్ ఆనందం. దుఃఖం అప్పుడప్పుడు వచ్చేది పోయే. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడు నా కష్టాలేనండి, నా కర్మ, నా గీత, నా రాత, నా జీవితం ఇంతేనండి అనుకుంటారు. శుద్ధ అబద్ధం. ఎందుకు? మొత్తం 24 గంటల్లో దుఃఖం ఉండేది ఏదో కొద్దిసేపే ఉంటుంది. ఆనందంగా భోజనం చేస్తారు, ఏడుస్తూ కూడా తినేస్తారు. మరి అప్పుడు ఏమైనా దుఃఖం ఉందా? హాయిగా 8 గంటలు నిద్రపోతారు. అప్పుడు ఏమైనా దుఃఖం ఉందా? ఎవరైనా ఫ్రెండ్స్ చుట్టాలు వస్తారు, అప్పుడు ఈ దుఃఖాన్ని మర్చిపోయి మాట్లాడతారు. అప్పుడు ఏమన్నా ఉందా? అంటే అర్థం ఏంది? మన మహానుభావులు, మన ఋషులు గ్రహించింది దుఃఖం టెంపరీ, ఆనందమే పర్మనెంట్ అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇప్పుడు నాకు ఈరోజు వచ్చిన ఆలోచన ఏంటి? ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం? విద్యాగీతలో మహానుభావులు, ఋషులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ వెళ్ళి కూడా నిరాకారమైనటువంటి ఆ అమ్మాయి ఏంటమ్మా సృష్టి సంగతి మాకు చెప్పు, ఇంకా మాకేమో సగా అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో ధ్యానం చేసి సత్యం అనుకుంటున్నారు, కొంతమంది పని చేసి సత్యం అనుకుంటున్నారు, కొంతమంది ఏదో ఉపన్యాసాలు చెప్పి సత్యం అనుకుంటున్నారు. అసలు నిజమైన జ్ఞానం ఏంది అని అడిగినప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందంటే, ఏమయ్యా నేను ఆమె నిరాకారమైనటువంటి జ్ఞానం వీళ్ళకి ధ్యాన స్థితిలో వీళ్ళకి అవగాహనకు వచ్చింది. ఏమని వచ్చింది? అయ్యా నేను శాస్త్రం ప్రకారమే చెప్తున్నాను, శాస్త్రాన్ని మధించి ముఖ్యమైన విషయాలు ఏదో మీకు అందిస్తున్నాను, అర్థం చేసుకోండి, ఏమి లేదు, ఉన్నది ఒకటేను, నా జ్ఞానమేను, అది తప్ప ఇంకోటి ఏమీ లేదు అన్నారు. మరి కంటికి కనపడుతుంది కదా, మరి ఆ పరాజ్ఞానం సంగతి ఏంది అంటే ఆమె ఏం చెప్తుందంటే, ఈరోజు ఇక్కడ నాకు వచ్చిన అవగాహన చెప్తున్నాను. ఆమె ఏం చెప్తుంది? ఆల్రెడీ మనం చదివాం, 10-12 సార్లు చదివినా అప్పుడంత స్ట్రైక్ కాల, ఇప్పుడు స్ట్రైక్ అయింది. ఏంటి? మొత్తం నా నుంచే ఒక 5 వచ్చాయ్యా. ఏంటి? మొట్టమొదటిది బ్రహ్మ, రెండోది వచ్చి విష్ణు, మూడోది వచ్చి రుద్రుడు, నాలుగోది వచ్చి ఈశ్వరుడు, ఐదోది వచ్చి వీళ్ళందరికీ బేస్గా ఉన్నటువంటి సదాశివుడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం డీకోడ్ చేసుకుందాం భగవంతుడి దయ వల్ల. ఏంటి? ఫస్ట్ వచ్చింది బ్రహ్మ అన్నాడు. ఏంటి బ్రహ్మ? మూలాధారంలో మన సృష్టి మొదలైంది, నేనే బ్రహ్మని. అంతే కదా, నేను పుట్టానుగా, నేను నా సృష్టిని నేను చేసుకోవటం మొదలుపెట్టానుగా, నేను బ్రహ్మని. నేను బ్రహ్మ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఈ బ్రహ్మ? తింటున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు, భయం లేకుండా సంపాదించుకోవడము, ఉండడము, లక్ష్మీదేవుని భార్యగా ఉంది, హాయిగా లైఫ్ మెయింటైన్ అవుతుంది. ఇది విష్ణుమూర్తి తత్వం. ఫస్ట్ది బ్రహ్మ, రెండోది విష్ణుమూర్తి. ఈ విష్ణుమూర్తి ఎందుకన్నాడు? ఈ విష్ణుమూర్తినే నారాయణుడు అన్నాడు. ఎందుకు నారాయణుడు అని? నారాయణుడు అంటే నీటికి సంబంధించినటువంటి తత్వం అట. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రెండోది ఏంటి? నేను ఆహారం తినాలంటే నాకేం ఉండాలి? నోట్లో నేను తిన్న ఆహారం అరిగిపోవాలి అంటే నా నోటికి రుచి ఉండాలి. అంటే రెండో తత్వం ఏంటి? మన స్వాదిష్టాన చక్రంలో నోటి రుచి. మొదటిది ఏంటి? భూమి తత్వం. అంతే కదా, భూమిలోనే కదా, భూమికి ఉన్న ఏంటి లక్షణాలు? గ్రావిటేషన్ ఉంది, ఆ తర్వాత సృష్టి ఉంది, అంతే కదా, మొక్కలు ఆమె దగ్గరే వస్తాయి కదా, ఆ తర్వాత ఓర్పు ఉంది, అన్నీ సహించేటువంటి శక్తి ఉంది, ఏదైనా ఇష్టపడేటువంటి మనస్తత్వం ఉంది. ఎక్కడ? మూలాధారంలో. అంటే మన సృష్టి మనం మొదలైనప్పుడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీ ఏంటి? అనుమానం. ఎందుకు? నేనే భగవతత్వం, నా భగవతత్వం ద్వారా నేను ఆ సృష్టి జరిగింది అనేటువంటి విషయం నాకు గుర్తులేదు. ఈ నా శరీరం సపరేట్ అనేటువంటి భేదభావం వచ్చేసింది శరీరం రావడంతో. ప్రాణం మనసు కలిసిన భేదంతో శరీరం వచ్చింది కాబట్టి అనుమానం ఏమైపోతుందని. మరి భయం పోవాలంటే, ఈ అనుమానం పోవాలంటే మార్గం ఏంటి? ఆ భగవతత్వాన్ని నువ్వు నమ్మాలి. నమ్మిన తర్వాత అప్పుడు ఓహో నేను కూడా భూమాతకి నాకు తేడా లేదు, నా దగ్గర ఉన్నది భూమాత దగ్గర ఉన్నది ఒకే శక్తి కదా అనేటువంటి విషయం నీకు అవగాహన వచ్చినప్పుడు కొద్దిగా గొప్ప భయం తగ్గుతుంది. అప్పుడు నీకేం పెరుగుతుంది? లక్షణం ఉదారత పెరుగుతుంది. నేనే కాదు, అందరూ నాలాగనే ఉండాలి, అందరూ ఒకటేను, మనమందరం కూడా ఆ స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళమేనని అవగాహన వస్తుంది. రెండో స్థితి ఏంది? నీళ్లకు వచ్చిన లక్షణం ఏంటి? 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి కర్మేంద్రియంగా పనిచేస్తుంది, మాట్లాడేటప్పుడు రుచి జ్ఞానేంద్రియం పనిచేస్తుంది. రెండో లక్షణం ఎప్పుడైతే నీకు అనుమానం పోయి కొద్దో గొప్ప భగవతత్వాన్ని నమ్మావో, రెండో లక్షణం ఏంటి? రెండోది ఏంటి? మన జబ్బులకి కానీ, మన టెన్షన్స్కి కానీ, మన కోరికలకు కారణం ఏంటి? రసం, రుచి పోయిందనుకో అనారోగ్యమే లేదు. కానీ రుచిని జయించగలమా? ఎందుకు జయిస్తాము? భగవంతుడే కదా పెట్టాడు. ఏంటి ఏమంటారు దాన్ని? అష్టరుచులు ఏదంటారు కదా, షట్రుచులు అని. ఉప్పు, కారం, పులుపు, తీపి అవన్నీ పెట్టాడు. అందుకని పెట్టింది భగవతత్వమే. కానీ ఆ రుచుల్లో నాకు కారమే ఇష్టం, నాకు స్వీటే ఇష్టం, నేను పులుపు తప్ప తినలేను అని పెట్టుకున్నది ఎవరు? నీవు బ్రహ్మవి, నువ్వే పెట్టుకున్నావు. అందుకని దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సింది ఎవరు? నీ ఆలోచన నీ శరీరం ద్వారా అనుభవించడం తప్పదు. అందుకని రెండో దాంట్లో ఏంటి? రుచి పోగొట్టుకోవాలి అంటే నువ్వేం చేయాలి? బయటికి తిరగడం మానేసి, పోల్చుకోవటం మానేసి ఈర్ష్య మానేసి నువ్వు నియమాలు పెట్టుకొని కొద్దో గొప్ప ఎక్సర్సైజులు చెప్పారు. ఈ మహానుభావులు ఋషులు కొన్ని వేల సంవత్సరాల నాడే పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత సూర్యరశ్మికి అటెండ్ అయ్యి స్నానాలు చేయండి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి?
సూర్యరశ్మిలో ఉండేది ఏంటి? డి విటమిన్. ఈ డి విటమిన్ నుండి నువ్వు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నీ దగ్గర వండర్ఫుల్ మంచి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయో నీకు రుచుల మీద శ్రద్ధ ఉండదు. ఒక ఆకలేసింది మంచిగా కళ్ళకద్దుకొని ప్రసాదంలాగా తింటావు. నీకు రుచి ఎప్పుడు వస్తుంది? నీ లోపల ఉన్నటువంటి నీ మానసిక స్థితి, శారీరక స్థితి కంఫర్టబుల్గా లేనప్పుడు మాత్రమే నీ రుచి అది తిందాం ఇది తిందామని లోపల. ఇప్పుడు ఏమంటున్నారు, లోపల గుడ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అంటారు. మంచి బ్యాక్టీరియా ఉన్నప్పుడు నీకు చెత్త చెదారం ఉంటే దాన్ని తినడానికి అది ఇష్టపడదు, అసలు దాని వైపు కూడా చూడదు. అదే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే జంక్ తీసుకురా అంటుంది. అప్పుడు రుచి పనిచేస్తూ ఉందని అర్థం. ఈ విషయాన్ని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడే మహానుభావులు కనిపెట్టారు. ఇప్పుడు ఇక్కడ రెండోది వచ్చేంటి అనుకున్నాము, స్వాధిష్టాన చక్రము రుచి. మూడోది వచ్చేంటి, అగ్నితత్వం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పుస్తకంలో ఆమె ఏం చెప్పింది, అరే నాయనా అంతా నిరాకారమైనటువంటి జ్ఞానమే కానీ నా దగ్గర నుంచి 5 వ్యవహారాలు వచ్చాయి అన్నది. ఏంటి? మొట్టమొదటి వ్యవహారం వచ్చి బ్రహ్మ అన్నం సృష్టి చేసుకున్నాం. రెండోది ఏంటి, విష్ణుమూర్తి అన్నం నీళ్ళతత్వం రుచి మెయింటైన్ అవుతుంది. మూడోది వచ్చేంటి, రుద్రతత్వం అంటే అగ్ని. ఈ అగ్ని ఏంటి, తిన్న ఆహారాన్ని అరిగిస్తుంది, అంతా బాగుంటుంది. కానీ అగ్నిలో ఉన్న లక్షణం ఏంటి, కోరిక. ఎప్పుడైతే నీకు కోరిక టెన్షన్ ఉంటుందో భయం ఉంటుంది. ఈ భయము కోరిక పోవాలంటే మార్గం ఏంటి, కొద్దో గొప్ప ఫస్ట్లో అనుమానం కోసం భగవతత్వాన్ని పూజ చేయడం మొదలుపెట్టావు. రెండోది నీటి తత్వంతో పోయి ఏదో ఎక్సర్సైజ్ చేస్తూ అక్కడ నమ్మడం మొదలుపెట్టావు. మూడోది వచ్చి అగ్నితత్వంలో పూజ చేయడం మొదలు పెడతావు. ఏంటి ఆ పూజ వల్ల నీకు వస్తే లాభం? దేవుడు ఎవడని అడుగుతున్నాడు, ఆ పూజ చేయండి అని ఏమీ లేదు. పూజ చేసినా, ధ్యానం చేసినా, సేవ చేసినా నిన్ను నువ్వు గ్రహించుకోవటానికి వచ్చేటువంటి అవకాశమే తప్ప ఇక్కడ ఎవ్వరూ నిజం చెప్పాలంటే ఎవరో ఏదో ఇచ్చారు తీసుకున్నారు ఇవన్నీ కూడా భ్రమ. నీ దగ్గర ఉన్నటువంటి నీ జ్ఞానమే, నువ్వు చూసే దృష్టే. నీ ఆలోచన కనుక మార్చుకోవాలి అంటే నువ్వు ఫస్ట్ బేసు సృష్టికి కర్తనైనటువంటి భగవతత్వాన్ని నేనేను, నా వల్లే ఇదైంది, అందుకని ముందు నాకున్నటువంటి ఈ శరీరానికి సంబంధించిన విషయాలు నేను పోగొట్టుకోవాలి అని మనకి నమ్మకం రావాలి. మొదటిది బ్రహ్మ, రెండోది విష్ణుమూర్తి, మూడోది వచ్చి రుద్రుడు. ఈ రుద్రుడు అంటే ఆదిత్య పూజ చేయమంటారు. సూర్యుడికి చేస్తే ఆ సూర్యుడి శక్తి మనలో వచ్చి చేరుతుంది అన్నారు. అప్పుడు మనకు అర్థమవుతుంది, వామ్మో ఇదంతా ఏదో బయట తిరిగాను కానీ ఏమీ లేదు, నా దగ్గరే ఉన్నది, నేనెట్లా అనుభవానికి తెచ్చుకోవాలి అని. నాలుగో స్థితి అనాహత చక్రం, దాన్ని ఈశ్వరతత్వం అన్నారు. ఈశ్వరతత్వం వచ్చి జ్ఞానం. ఈ కింద 3 స్థితులు శరీరానికి సంబంధించినవి. వాటిలో కొంచెం వ్యామోహం పోయి ఇష్టం పోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తాడు, మొట్టమొదట నీకు కనుక నేనే భగవతత్వ జ్ఞానం సంపాదించాలి, నా దగ్గరే ఉందనేటువంటి తత్పరత్వం కనుక ఉంటే అది తప్ప ఇంకోటి పరికరం అక్కర్లేదు. ఆటోమేటిక్గా ఈ 3 పోయి మిగిలిన కోరిక క్రోధం ఏదన్నా ఉన్నా కానీ పాముకి కూరలు తీసిందిలాగా అలా పడుంటుంది అంటాడు. అంటే ఏంటి, మనం గట్టిగా భగవతత్వాన్ని కనుక నమ్మగలిగినప్పుడు మిగిలినవన్నీ మనం బాధించవు. ఈ రుచులు బాధించవు, ఈ అగ్నితత్వం బాధించదు, ఏమి బాధించదు. నా దగ్గర ఈశ్వరతత్వం భగవతత్వం ఉందనేటువంటి విషయంగా 4వ లక్షణానికి వస్తాం. ఇప్పుడు ఆ తల్లి చెప్పింది ఏంటి, ఇప్పుడు 4 చెప్పింది ఏంటి, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు. ఈ 4 తత్వాలు మన దగ్గరే ఉన్నాయి. చివరికి ఏం చెప్పింది, 5వది సదాశివుడు అనేవాడు బేస్గా ఉన్నాడు అని చెప్పింది. ఎవరు సదాశివుడు బేసు? ఆకాశం. అంతే కదా, అన్నీ వచ్చింది ఖాళీలో నుంచే కదా. ఆకాశం ఖాళీగా ఉంది కాబట్టి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి నీళ్ళు వచ్చాయి, నీటి నుంచి భూమి వచ్చింది. వాళ్ళు చెప్పినటువంటి ఆర్డర్ అది. అంటే ఇప్పుడు బేస్ వచ్చి ఈ 4కి బేసు, ఈ 4 తత్వాలకి బేసు సదాశివుడు. ఖాళీ. మనం కూడా ఖాళీగా ఉంటే ఇప్పుడు మనకి రుచులు లేవు, ఈ మనుషులు లేరు, ఏమి లేవు, కానీ మనం ఉంటాం, అన్నీ చూస్తాం, అన్నీ పట్టించుకోం. ఆ మహానుభావులు చెప్పినటువంటి సిద్ధాంతం ఇదేనబ్బా. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి కనపడింది కూడా పంచభూతాలు, మన మనసు, మన బుద్ధి, మన అహంకారం, మన సత్వగుణం, మన తమోగుణం, మన రజోగుణం, మన శరీరం సక్రమంగా ఉండడానికి కారణం మన దగ్గర ఉన్నటువంటి కోరికలు, మన ఆలోచనలు, కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు. ఇవన్నీ పోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఏంటి, అదే బ్రహ్మాకార వృత్తి, ఆ ఆలోచన. అది కనుక పెట్టుకుంటే ఇది కూడా ఇక్కడ కూడా పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు. మన మనసు దేని మీద పెట్టుకుంటే అది చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను దీని మీద పెట్టాననుకో, ఇప్పుడు నాకు 5 తత్వాలకి ఆలోచన, అమ్మ చెప్పింది ఏంటి, పంచభూతాలు అనేటువంటి ఐడియా వచ్చింది కదా. ఇక్కడేం పంచభూతాలని వాళ్ళు చెప్పాలా, రాయలా, మరి నాకు వచ్చింది అంటే నాకంటే ఆ భగవతత్వ జ్ఞానానికి వచ్చింది. ఎందుకు వచ్చింది, భగవద్గీత కూడా కొద్దో గొప్ప అంతకుముందు చెప్పుకొని ఉన్నాం కాబట్టి. అంటే ఏంటి, అష్ట ప్రకృతులు భగవతత్వంలో నుంచే వచ్చాయి. ఇప్పుడు ఇది సిద్ధాంతం. సాధన ఏం చెప్తుంది, సాధన ఏంటి, ఒకటే ఒకటి ఉన్నది, అది తప్ప ఇంకోటి ఏమీ లేదని కనుక నీకు అనిపిస్తే ఈ పరాజ్ఞానం వల్ల ఫస్ట్ వచ్చే బేస్ ఏంటి, అంతా ఒకటే అన్నప్పుడు నీకు దుఃఖం ఎందుకు ఉంటుంది, భేదం ఉంటే కదా టెన్షను, దుఃఖం పోతుంది, కోరికలు పోతాయి అని చెప్పాడు. నిన్న మనం సాధన గురించి చెప్పుకున్నాం.
ఏంటి సాధన? సాధన అంటే ఏంటి? ఇదే తత్వాన్ని మనం 100% నమ్మాలి, కూర్చోవాలి, ఆలోచన చేయాలి. 24 గంటలు ఈ ప్రాసెస్లోనే మనం ఉండాలి. ఉండకుండా ఆపుతున్నది ఏంటి? మనకి సరిగా పూర్తి నమ్మకం లేకపోవడం. ఎందుకంటే భౌతికంగా ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడేముంది? అక్కడేమీ లేదు. ఇప్పుడు రుచులు భౌతికంగానే ఉండే, బంధువులు భౌతికంగానే ఉండే, మన సంపాదన భౌతికంగానే ఉండే, అన్ని భౌతికంగా ఉన్నప్పుడు అక్కడేముంది? నిర్వికల్పం నిరాకారం అమ్మ. ఇవన్నీ నువ్వు వదిలిపెట్టాలంటే దాన్ని పట్టుకున్నావంటే నీ రుచులు పోతాయి, నీ కోరికలు పోతాయి, నీ ఆస్తులు సంపాదనలు వీటికే నీకు విలువ ఉండదు అని చెప్పడం జరిగింది. ఎవడు వదిలిపెడతారు అంత తేలిగ్గా? ఎందుకు వదిలిపెట్టరు? మన దగ్గర ఉన్నటువంటి వాసనలు, కోరికలు అన్నాడు. అందుకని ఆ కోరికలను భేద దృష్టితో చూడు. నీ జడత్వం పోగొట్టుకోవాలంటే మార్గం ఆ భగవతత్వాన్ని నువ్వు నమ్మి సేవ చేసుకుంటూ పోయినావంటే ఇప్పుడు కాదు ఎప్పటికైనా నీకు విషయం అర్థమయ్యి నీ బుద్ధి శుద్ధ అవుతుంది అని చెబుతూ, ఎవరైతే ఆ స్థితిలో ఆ సాధనగా నాకు భగవతత్వం తప్ప ఇంకేవరు వద్దంటాడో, ఎవరైతే భక్తి భావంతో ఉంటాడో వాడికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, అన్ని పరమాత్మతత్వం నా జ్ఞానమే చూసుకుంటుంది, వాళ్ళు హాయిగా ఉంటారు, వాళ్ళ పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే టెన్షన్స్ పోయినాయి కదా, బుద్ధి శుద్ధ అయింది కదా అనే విధంగా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఈరోజు ఏంటి మనకి ఇంకొక వండర్ఫుల్ టాపిక్ వచ్చి ఇప్పుడు ఏంటి? సిద్ధి గురించి చెప్తుంది. సిద్ధి అంటే ఏంటి? సిద్ధి అంటే ఏంటి? మనము ఏ పుస్తకం తీసినా యోగుల విషయాలు కనుక మనం పరిశీలిస్తే, యోగులు ఎవరు? ఇప్పుడు ఆయన దుర్వాసుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు, ఒక రాజర్షి, ఒక యోగి. ఆయన ఏం చేశాడు? ఆయన తెలివితేటలతోటి ఆయన త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. అంటే ఏంటి? యోగికి మనసు నిష్కల్మషంగా ఉండి భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ అవసరం లేదనుకున్నప్పుడు ఏ ఆలోచన ఉంటే ఆ ఆలోచన మెటీరియల్ అవుతుంది. దాన్ని యోగం అంటారు. కానీ ఆ యోగులు ఎవరు కూడా బతికిలేరు, అంతే కదా. ఇప్పుడు మనకి తెలిసిన తర్వాత మనం కూడా కొంతమంది యోగుల్ని చూసాం. ఇప్పుడు పరమహంస యోగానంద ఎప్పుడు చనిపోయినారు? ఆయన కూడా 1936 ఆ ప్రాంతంలో ఆయన కాలం చేసినట్టున్నారు. మరి ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని మిరకిల్స్ చూపించారు, అంతే కదా. మనం సినిమా చూసాం కదా, అదేదో సినిమా ఎందుకు యోగానంద పుస్తకంలో కూడా ఉంది. 3 గాలిపటాలు ఉంటే తను ఏది కావాలంటే అది ఆయన యోగి పుట్టాడు, మళ్ళీ ఆ గాలిపటాలు తన దగ్గరికి వచ్చి నిలబడతాయి, తను ఏమనుకుంటే అది జరగడం జరిగింది. కానీ తన అనారోగ్యాన్ని తనేమి జయించలేదు, తను దాటిపోయినాడు. అలాగే రామకృష్ణ పరమహంస, తర్వాత వివేకానందుడు కూడా ఏమీ లేకపోయినా ఆయన అక్కడికంతా వెళ్ళాడు. అలా పుస్తకం చూస్తే 800 పేజీలు 10 నిమిషాల్లో చదివేసి గిస్ట్ చెప్పగలిగేవాట. అంటే ఆయన కూడా యోగి. ఇంకా ఎవరున్నారు మనకి యోగులు? అలాగే పతంజలి 6-7 వేల సంవత్సరాల నాడే ఆయన యోగశాస్త్రం రాశాడు, ఆయన కూడా లేడు. అంటే అర్థం ఏంటి? మనసుని జయించగలిగినటువంటి శక్తిని యోగులు అంటారు. కానీ ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో కానీ, అద్వైత వేదాంతంలో కానీ, భగవద్గీతలో కానీ చెప్పింది ఈ సిద్ధుల వల్ల పీసరంతా కూడా ఉపయోగం లేదు. అవి ప్రకృతికి సంబంధించిందే కదా. టైము స్పేసు ఆబ్జెక్టును బేస్ చేసుకుని ఉన్నవేగా సిద్ధులంటే. వాడు ఆకాశయానం చేస్తాడు, ఆకాశంలో పోయి నడిచొస్తాడు, నీళ్ల మీద నడిచొస్తాడు, భూమిని తీసుకొచ్చి చేతిలో పెట్టుకుంటాడు. ఇవన్నీ ఏంటి? టెంపరరీయే కదా. ఆయన శరీరాన్ని దాటిపోయిన తర్వాత ఈ సిద్ధులన్నీ ఎక్కడున్నాయి? అందువల్ల ఆ సిద్ధులన్నీ కూడా టెంపరరీయే, అవి కాదు కావాల్సింది. నాకు భగవతత్వానికి తేడా లేని విధంగా నేను ఆయన ఒకటి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనే ఒక్క జ్ఞానస్థితి మాత్రమే వండర్ఫుల్ సిద్ధి. మిగిలిన సిద్ధులన్నీ వచ్చేవి పోయేవి, దానికి ఇంత చిత్తికంతా కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పటం జరిగింది. ఒక పేరాగ్రాఫ్ చదివి రేపు కంటిన్యూ చేసుకున్నాం. సిద్ధి దేహం, ప్రాణం మొదలైనవి ఆత్మ కాదు అనే నిశ్చయమే సిద్ధి. అంటే ఏంటి? ఉన్నది ఒకే ఒక భగవతత్వం తప్ప ఇంకా ఏమీ లేదు. నా దేహం కాదు, నేను ప్రాణము కాదు, నేను మనసు కాదు, మరి నేనెవరిని? నా దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానతత్వాన్ని నేను అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మటమే మొట్టమొదటి సిద్ధి. అంతే తప్ప ఆకాశంలో నడవడమో, లేకపోతే చేతుల్లో బంగారాలు సృష్టించడమో, విభూతులు సృష్టించడమో సిద్ధులు కాదు అంటాడు. ఎందుకు? ఎక్కడి నుంచి సృష్టించాడు ఆ విభూతి? ఆ జ్ఞానంలో నుంచి వచ్చిందేగా. ఆకాశంలో నడిచాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం? ఆ భగవతత్వం అనేటువంటి జ్ఞానంలో నుంచి వచ్చిందే కదా. అంటే నేను ప్రాణం కాదు, శరీరం కాదు, మనసు కాదు, ప్రపంచం కాదు, జీవత్వం కాదు, ఈశ్వరతత్వం కాదు, నేనే జ్ఞానం అనేటువంటి విషయాన్ని 100% నమ్మగలగడమే మొదటి సిద్ధి అంటున్నాడు. శరీరాదులైన అందరికీ ఇది నేను అనే భావన దృఢంగా ఉంది, అంతే కదా. నేను చెప్తున్నానండి అంటాం. ఎవరా నేను? నేను నా శరీరం అనుకుంటాను, నా పేరు అనుకుంటాను. కానీ అనే కదా అందరికీ ఉన్న నమ్మకం. నేను తిన్నానండి, నేను వెళ్ళానండి, నేను చేశాను అంటే ఏమనుకోండి, నేనంటే ఎవరు? నా శరీరం అనేటువంటి భావనలోనే నాకున్నది. ఆ భావనను నిర్మూలించటయే సిద్ధి. మరి నిద్రలో ఈ భావన లేదు కదా. అంటే ఫస్ట్ సిద్ధి అంటే నేనేం శరీరం కాదు అని ఎక్కడో విన్నానబ్బా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో మాట్లాడగలగడం అంటే నేను చేశాను అనే దానికంటే పని జరిగిపోయింది.
తినడం జరిగిపోయింది, చేయడం జరిగిపోయింది. అంటే ఏంటి? నేను అనేటువంటి పదంలో నుంచి బయటపడాలి. నాది 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 అనేటువంటి భావంలో నుంచి బయటపడాలి. అది మొట్టమొదటి సిద్ధి అంటాడు. మరి ఇప్పుడు నిద్రపోతున్నాము, నిద్రలో నేను లేనుగా, నాది లేదుగా. ఎందుకు లేదు? మనసు పనిచేయటల్లా. అంటే ఈ నాది అనేటువంటి భావం ఎక్కడిది? మనసుకున్న లక్షణం ఏంటి? భగవతత్వాన్ని పట్టుకోగలిగిన శక్తి నాదికుంది, నా మనసుకుంది. శరీరాన్ని పట్టుకోగలిగిన శక్తి నా మనసుకుంది. కానీ ఈ సెన్స్ ఏంటి? ఈ సంస్కారాల వల్ల, వాసనల వల్ల, కోరికల వల్ల నేను ఆ జ్ఞానం అనేటువంటి విషయం నాకు గుర్తులేదు. నాది శరీరం అనేటువంటి భావంలోనే నేనున్నా. ఇప్పుడు నేను నిద్రపోతున్నప్పుడు ఏంటి? ఉదాహరణ ఇస్తున్నాడు. నిద్రలో నా మనసు నాది లేదు. ఎందుకంటే నా మనసే లేదు. నా మనసు ఎక్కడుంది? చైతన్యంతోనే ఉన్నది. అంటే ఒక జ్ఞానమే ఉన్నది. అది మరి ఇప్పుడు నిద్ర లేదు కదా, నిద్రలో మనం తెలియటం లేదు కదా, మరి అది సిద్ధేనా, అది భగవతత్వమేనా అని అడుగుతున్నాడు. తమస్సు యొక్క అతిశయం చేత నిద్రలో మనసు మూఢమై ఏ భావన పొందుటలేదు. అందువలన అది సిద్ధి కాదు. జాగ్రత్త అవస్థ ఏంది? మనసులో దేహమే నేను అనే భావన నిర్మూలించడం సిద్ధి. వండర్ఫుల్. అంటే ఎంతసేపటికి ఆ మహానుభావులేంటి మనకి విషయాన్ని అర్థం కావడానికి చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు? నిద్రపోతున్నాము, నిద్రలో నేను లేను, నాది కూడా లేదు, అసలు ఏమీ తెలియట్లేదు. మరి నేను నిద్రపోయినప్పుడు నాది లేదు కదా, అప్పుడు నేను భగవతత్వమేనా అని అడుగుతున్నాడు. కాదు, అది మూఢత్వం. ఎందుకు? నీకేమీ తెలియడంలా, ఒక చెక్క మొక్క పడుకున్నట్టుగా పడుకున్నావు. అది సిద్ధి కాదు. నువ్వు నిద్ర లేచిన తర్వాత నువ్వు ప్రతి పని చేస్తున్నప్పుడు నాది మీద వ్యామోహం పెంచకుండా నేను అనేటువంటి జ్ఞానంతో కనుక నువ్వు ఉన్నప్పుడు, అంటే ఏంటి? ప్రపంచానికి సంబంధించిన విషయాలేమో నిద్రావస్థలో చూడాలి, నిద్రపోతున్నప్పుడేమో భగవతత్వ స్థితిలో ఉండాలి. అంటే ఏంటి? 24/7 ఆ జ్ఞానమే తప్ప ఇంకొకటి ఏమీ లేని భావంలో మనం ఉండగలగాలి. ఉంటే ఎంత హ్యాపీ అబ్బా! ఆ జ్ఞానంలో ఉన్నాం. ఇక భేదం లేదా, కోరిక లేదా, భయం లేదా, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ లేదా, ఏది ఉంటుంది నీ ముందుకు వస్తుంది అదే మంచిది అనుకుంటావా? అంటే ఏంటి? ఇటువంటి స్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్నదానికి కూడా రియాక్షన్ ఉండదు. అది లేదే ఇది లేదని బాధ ఉండదు. అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఉండదు. అది పొందాలి ఇది పొందాలి అని ఉండదు. ఎందుకంటే పొందడం అది నువ్వేగా. నీ దగ్గర అది ఉన్నప్పుడు ఇంక నీకు నువ్వు సపరేట్ అయినప్పుడు కదా నాకు అది కావాలి ఇది కావాలనుకుంటావు అనేటువంటి స్థితి ఉండడమే వండర్ఫుల్ సిద్ధి. అది నిద్రలో ఉండేది సిద్ధి కాదు. నిద్ర లేచినప్పుడు కూడా నువ్వు చేస్తున్న ప్రకృతికి సంబంధించిన పనిలో నిద్రావస్థలో ఉండి మనసు వండర్ఫుల్గా జ్ఞానస్థితిలో కనుక ఉంటే అది వండర్ఫుల్ సిద్ధి అన్నారు. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం.